బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సంపుటి 3, పుస్తకం 27, ఉమ్రా, సంచిక 1. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఉమ్రా చేయడం అనేది దానికి ముందు మరియు దానికి మధ్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం, మరియు హజ్ మబ్రూర్ అల్లా చేత స్వీకరించబడింది. దాని యొక్క ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ కాదు. సంచిక 2. ఇబ్నే జురైజ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హజ్కు ముందు ఉమ్రా చేయడం గురించి ఇక్రమా బిన్ ఖాలిద్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హుమాను అడిగాను. దానికి ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు: దానిలో ఎలాంటి హాని లేదు. ఇక్రమా రజియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు: ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు కూడా ఇలా అన్నారు: ప్రవక్త హజ్ చేయడానికి ముందు ఉమ్రా చేశారు. సంచిక 3. ఇక్రమా బిన్ ఖాలిద్ రజియల్లాహు అన్హు గారి కథనం: నేను ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హును అదే విషయం పైన చెప్పినట్లు అడిగాను. సంచిక 4. ముజాహిద్ రజియల్లాహు అన్హు గారి కథనం: నేను మరియు ఉర్సా బిన్ అజ్-జుబైర్ రజియల్లాహు అన్హు ప్రవక్త మసీదులోకి ప్రవేశించాం. అక్కడ ఆయిషా నివాస స్థలం వద్ద అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు కూర్చొని ఉండగా చూశాం. కొంతమంది జుహా నమాజ్ చేస్తున్నారు, మరియు మేము వారి నమాజ్ గురించి ఆయన అడగ్గా అది ఒక అపచారం అని ఆయన బదులిచ్చారు. అప్పుడు ఆయన ఉర్సా రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ఎన్నిసార్లు ఉమ్రా చేశారని అడిగారు. దానికి ఆయన 4 సార్లు అని బదులిచ్చారు. వాటిలో ఒకటి రజబ్ మాసంలో జరిగింది. మేము అతనిని ఎదిరించడానికి ఇష్టపడలేదు. అప్పుడు మేము విశ్వాసుల తల్లి అయిన ఆయిషా నివాస స్థలంలో సివాక్తో పళ్ళు తోముకోవడం విన్నాము. ఉర్సా రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: ఓ అమ్మ, ఓ విశ్వాసుల తల్లి, అబూ అబ్దుర్రహ్మాన్ ఏమి చెబుతున్నాడో మీకు వినపడలేదా? ఆమె అతను ఏమి చెబుతున్నాడు అని అడిగారు. ఉర్సా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: అతడు చెబుతున్నాడు, ప్రవక్త గారు 4 ఉమ్రాలు చేశారు, మరియు వాటిలో ఒకటి రజబ్ మాసంలో జరిగింది. ఆయిషా గారు ఇలా అన్నారు: అల్లాహ్ అబ్దుర్రహ్మాన్పై కర్ణజూపు కాక, ప్రవక్త అతనితో లేకుండా ఏ ఉమ్రా చేయలేదు, మరియు అతను రజబ్ మాసంలో ఎప్పుడూ ఏ ఉమ్రా చేయలేదు. సంచిక 5. ఉర్సా బిన్ అజ్-జుబైర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఆయిషా రజియల్లాహు అన్హా గారిని అడిగాను. ఆమె ఇలా జవాబిచ్చారు: అల్లా యొక్క ప్రవక్త రజబ్ మాసంలో ఎప్పుడూ ఉమ్రా చేయలేదు. సంచిక 6. ఖతాదా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఎన్నిసార్లు ఉమ్రా చేశారని నేను అనస్ రజియల్లాహు అన్హు గారిని అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చారు: 4 సార్లు. ఒకటి జిల్ ఖాయిదా మాసంలో అన్య మతస్థులు అడ్డుకున్నప్పుడు హుదైబియా యొక్క ఉమ్రా. 2 అన్య మతస్థులతో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత మరుసటి సంవత్సరం జుల్ ఖాయిదా మాసంలో ఉమ్రా. 3 అల్ జరానా నుండి ఉమ్రా. అక్కడ ఆయన యుద్ధపు సంపదను పంచిపెట్టారు. నా ఉద్దేశం ఆయన హునైన్ యుద్ధ సంపదను ఉద్దేశించి ఉంటారని నేను భావిస్తున్నాను. ఆయన ఎన్నిసార్లు హజ్ చేశారు అని నేను అడిగాను. దానికి ఆయన 1 సారి అని జవాబిచ్చారు. హదీసు 7. ఖతాదా రజియల్లాహు అన్హు గారి కథనం: నేను అనస్ను ప్రవక్త గారి ఉమ్రా గురించి అడగ్గా ఆయన ఇలా జవాబిచ్చారు: అన్యమతస్థులు ఆయనను వెనుదిరిగేలా చేసినప్పుడు ప్రవక్త గారు ఉమ్రా చేశారు, మరియు మరుసటి సంవత్సరం హుదైబియా ఉమ్రా, మరియు దిల్ ఖాయిదాలో మరో ఉమ్రా, మరియు తన హజ్తో కలిపి ఇంకొక ఉమ్రా చేశారు. హదీసు 8. హమ్మాం గారి కథనం: ప్రవక్త గారు తన హజ్తో పాటు చేసిన ఒక ఉమ్రా మినహా దుల్ ఖాయిదాలో 4 ఉమ్రాలు చేశారు. అల్ హుదైబియా నుండి ఆయన చేసిన ఉమ్రా, మరియు మరుసటి సంవత్సరం చేసినది, మరియు హునైన్ యొక్క దోపిడీని పంపిణీ చేసిన అల్ జర్రానా నుండి చేసినది, మరియు తన హజ్తో పాటు చేసిన మరో ఉమ్రా. సంచిక 9. అబూ ఇషాక్ గారి కథనం: నేను మస్రూక్, అతా మరియు ముజాహిద్ రజియల్లాహు అన్హులను అడిగాను.
వారు ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త హజ్ చేయడానికి ముందు దిల్ఖాయిదాలో ఉమ్రా చేశారు. అల్ బరా బిన్ అజీబ్ గారు ఇలా చెప్పగా నేను విన్నాను, అల్లాహ్ ప్రవక్త హజ్ చేయడానికి ముందు దిల్ఖాయిదాలో 2 సార్లు ఉమ్రా చేశారు. సంచిక 10 అతా రజియల్లాహు గారి కథనం ప్రకారం నేను ఇబ్ని అబ్బాస్ రజియల్లాహును ఇలా చెప్పగా విన్నాను, ప్రవక్త గారు ఒక అన్సారీ స్త్రీని, ఆమె పేరు ఇబ్ని అబ్బాస్ గారు ఆమె పేరు చెప్పారు, కానీ అతా రజియల్లాహు ఆమె పేరు మర్చిపోయారు. ఓ అన్సారీ స్త్రీని ఇలా అడిగారు, మాతో పాటు హజ్ చేయడానికి నిన్ను ఏది అడ్డుకుంది? దానికి ఆమె ఇలా జవాబు ఇచ్చింది, మా దగ్గర ఒక ఒంటె ఉంది మరియు పలానా వారి తండ్రి అతని కుమారుడు దానిపై ఎక్కి నీటిపారుదల కోసం మేము ఉపయోగించుకోవడానికి ఒక ఒంటెను వదిలి వెళ్ళారు. అప్పుడు ఆయన ఆమెతో ఇలా అన్నారు, రంజాన్ వచ్చినప్పుడు ఉమ్రా చెయ్యి, ఎందుకంటే రంజాన్లో చేసే ఉమ్రా హజ్జుతో సమానం. సంచిక 11 ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం, మేము జుల్హిజ్జా మాసంలో అమావాస్య చంద్రవంక కనిపించడానికి కొద్దిసేపటి ముందు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి బయలుదేరాము. అప్పుడు ఆయన మాతో ఇలా అన్నారు, హజ్ కోసం ఇహ్రాం ధరించాలనుకునే వారు ధరించవచ్చు మరియు ఉమ్రా కోసం ఇహ్రాం ధరించాలనుకునే వారు కూడా ధరించవచ్చు. మేము హదీని తీసుకురాకపోయి ఉంటే నేను ఉమ్రా కోసం ఇహ్రాం ధరించి ఉండేదాన్ని. ఆయిషా గారు ఇంకా ఇలా అన్నారు, కాబట్టి మాలో కొందరు ఉమ్రా కోసం ఇహ్రాం ధరించగా మిగిలిన వారు హజ్ కోసం ధరించారు. నేను ఉమ్రా కోసం ఇహ్రాం ధరించిన వారిలో ఉన్నాను. అరఫా రోజు సమీపించింది. నాకు ఇంకా నెలసరి వస్తూనే ఉంది. నేను ఈ విషయం ప్రవక్త గారికి ఫిర్యాదు చేయగా ఆయన ఇలా అన్నారు, నీ ఉమ్రాను విడిచిపెట్టు, నీ జుట్టును విప్పి దువ్వుకో మరియు హజ్ కోసం ఇహ్రాం ధరించు. అది హస్బా రాత్రి అయినప్పుడు ఆయన నాతో పాటు అబ్దుర్రహ్మాన్ అత్తనియంకు పంపారు మరియు నేను తప్పిపోయిన నా ఉమ్రాకు బదులుగా ఉమ్రా కోసం ఇహ్రాం ధరించి దానిని పూర్తి చేశాను. సంఖ్య 12 అమర్ బిన్ ఔస్ గారి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు అన్హును తన వెనుక కూర్చోబెట్టుకొని అతన్నీం నుండి ఉమ్రా చేసేలా చేయమని ప్రవక్త గారు తనకు ఆజ్ఞాపించారని అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ బకర్ నాకు చెప్పారు. హదీస్ 13 జాబిర్ బిన్ అబ్దుల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మరియు ఆయన సహచరులు హజ్ కోసం ఇహ్రాం ధరించారు. ప్రవక్త మరియు తల్హా తప్ప మరెవరి వద్దనూ హదీ లేదు. అలీ యమన్ నుండి వచ్చారు మరియు ఆయన వద్ద హదీ ఉంది. ఆయన ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త ఏ ఉద్దేశంతో ఇహ్రాం ధరించారో నేను కూడా అదే ఉద్దేశంతో ఇహ్రాం ధరించాను. ప్రవక్త తన సహచరులను వారు ఉమ్రా కోసం ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఇహ్రాంనే కొనసాగించాలని, కాబా చుట్టూ సఫా మర్వాల మధ్య తవాఫ్ చేయాలని, జుట్టు కత్తిరించుకోవాలని, ఆపై హదీ ఉన్న వారిని మినహాయించి వారి ఇహ్రాంని పూర్తి చేయాలని ఆదేశించారు. వారు అడిగారు, మేము ఇహ్రాం పూర్తి చేసి మా భార్యలతో లైంగికంగా కలిస్తే మాలోని కొందరి మర్మంగాలు చేస్తున్న స్థితిలో మీనాకు వెళ్ళాలా? ప్రవక్త గారు అది విని ఇలా అన్నారు, నాకు ఇప్పుడు తెలిసిన విషయాలు అప్పుడు తెలిసి ఉంటే నేను హదీని తీసుకువచ్చి ఉండేవాడిని కాదు. ఒకవేళ హదీ నా దగ్గర ఉండకపోయి ఉంటే నేను నా ఇహ్రాంని పూర్తి చేసి ఉండేవాడిని. ఆయిషా రజియల్లాహు అన్హుకు ఋతుస్రావమైంది. ఆమె మరియు తవాఫ్ తప్ప అన్ని ఆచారాలను పూర్తి చేసింది. కాబట్టి ఆమె ఋతుస్రావం నుండి విముక్తి పొంది కాబా తవాఫ్ చేసిన తర్వాత ఇలా అంది, ఓ ప్రవక్త, మీరు హజ్ మరియు ఉమ్రా రెండింటితోనూ తిరిగి వెళ్తున్నారు, కానీ నేను కేవలం హజ్తో మాత్రమే తిరిగి వెళ్తున్నాను. కాబట్టి ఆయన అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ బకర్ను ఆమెతో పాటు తన్నీంకు వెళ్ళమని ఆదేశించారు. ఆ విధంగా ఆమె జుల్హిజ్జా మాసంలో హజ్ తర్వాత ఉమ్రా చేసింది. సురకా బిన్ మాలిక్ బిన్ జుషమ్ అల్ అఖబా జమ్రతుల్ ఉఖబా వద్ద ప్రవక్తను కలుసుకున్నారు. ఆ సమయంలో ప్రవక్త దానిపై రాళ్ళు విసురుతున్నారు. అప్పుడు సురకా గారు ఆయనతో, ఓ ప్రవక్త, ఇది కేవలం మీకు మాత్రమే అనుమతించబడిందా అని అన్నారు. ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు, కాదు, అది శాశ్వతమైనది. అనగా హజ్ యాత్రకు ముందు ఉమ్రా చేయడం ముస్లింలందరికీ అనుమతించబడింది. సంఖ్య 14 ఆయిషా గారు ఇలా వివరించారు, మేము జుల్హిజ్జా మాసంలో అమావాస్య ఉదయించడానికి కొద్దిసేపటి ముందు అల్లాహ్ ప్రవక్త గారితో బయలుదేరాము మరియు ఆయన ఇలా అన్నారు, ఎవరైనా ఉమ్రా కోసం ఇహ్రాం ధరించాలనుకుంటే ధరించవచ్చు,
మరి ఎవరైనా హజ్జు కోసం ఇహ్రాం ధరించాలనుకుంటే ధరించవచ్చు. నేను నాతో హదీని తీసుకురాకపోయి ఉంటే నేను ఉమ్రా కోసం ఇహ్రాం ధరించి ఉండేవాడిని. కొంతమంది ఉమ్రా కోసం ఇహ్రాం ధరించగా మరికొందరు హజ్జు కోసం ధరించారు. నేను ఉమ్రా కోసం ఇహ్రాం ధరించిన వారిలో ఒకదాన్ని. మక్కాలోకి ప్రవేశించడానికి ముందే నాకు ఋతుస్రావం మొదలైంది. మరియు అరఫా రోజు వరకు నాకు ఋతుస్రావం అవుతూనే ఉంది. నేను అల్లాహ్ ప్రవక్త గారికి ఫిర్యాదు చేశాను. దానికి ఆయన ఇలా అన్నారు: నీ ఉమ్రాను విడిచిపెట్టు, నీ జుట్టును విప్పి దువ్వుకో, మరియు హజ్జు కోసం ఇహ్రాం ధరించు. కాబట్టి నేను దాని ప్రకారం చేశాను. హస్బా రాత్రి మీనా నుండి బయలుదేరే రోజు నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో పాటు అబ్దుర్రహ్మాన్ను అత్తనీంకు పంపారు. హదీసు ఉపకర్త ఇలా జత చేశారు: అతను అబ్దుర్రహ్మాన్, ఆమెకు తన వెనుక కూర్చొనిచ్చారు. అబ్దుర్రహ్మాన్ గారు అతని సోదరుడు అనమాట. మరియు ఆమె విడిచిపెట్టిన ఇహ్రాంకు బదులుగా ఉమ్రా కోసం ఇహ్రాం ధరించింది. ఆయిషా గారు తన హజ్ మరియు ఉమ్రాను పూర్తి చేసింది. మరియు ఆమెకు ఏ హదీ, సదకా లేదా ఉపవాసం విధిగా లేదు. సంఖ్య 15. అల్ అస్వద్ గారి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు: ఓ ప్రవక్త, ప్రజలు 2 నుసుకులను పూర్తి చేసిన తర్వాత తిరిగి వస్తున్నారు. ఉమ్రా కానీ నేను ఒకదానితోనే తిరిగి వస్తున్నాను అని అడిగారు. దానికి ఆయన, నీకు ఋతుస్రావం అయ్యి శుభ్రపడే వరకు ఆగు, ఆ తర్వాత అత్తనీంకు వెళ్ళి ఇహ్రాం ధరించి ఫలానా చోట మాతో కలువు. కానీ అది ఉమ్రాకు లభించే ప్రతిఫలం. నీ ఖర్చులు లేదా దాన్ని చేసేటప్పుడు నువ్వు పడే కష్టాన్ని బట్టి ఉంటుంది. సంఖ్య 16. ఆయిషా రజియల్లాహు అన్హా గారు కథనం ప్రకారం మేము హజ్ మాసాలలో ఇహ్రాం ధరించి హజ్ యొక్క పవిత్ర ప్రదేశాల వైపు బయలుదేరాము. మేము షరీఫ్ వద్ద గుర్రాల నుండి దిగాము. అప్పుడు ప్రవక్త గారు తన సహచరులతో ఇలా అన్నారు: ఎవరి వద్ద అయితే హదీ లేదో మరియు దానిని ఉమ్రాగా చేయాలనుకుంటే వారు దానిని చేయవచ్చు. కానీ ఎవరి వద్ద అయితే హదీ ఉందో వారు దానిని చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయన ధనవంతులైన కొందరు సహచరుల వద్ద హదీ ఉండడంతో వారు ఉమ్రా చేసిన తర్వాత ఇహ్రాంను పూర్తి చేయలేదు. నేను ఏడుస్తున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా వద్దకు వచ్చారు. ఆయన నన్ను దానికి కారణం అడిగారు. మీరు మీ సహచరులతో చెప్పిన విషయం నేను విన్నాను. నేను ఉమ్రా చేయలేను అని నేను బదిలిచ్చాను. ఆయన నన్ను, నీకేమైంది అని అడిగారు. నేను నా నమాజ్ చేయడం లేదు అని బదిలిచ్చాను. దానిలో ఏ హాని లేదు, ఎందుకంటే నువ్వు ఆదాం కుమార్తెలలో ఒకదానివి మరియు ఇతరుల వల్లనే నీ కూడా అలాగే రాయబడింది. కాబట్టి నువ్వు హజ్ చేయాలి మరియు అల్లాహ్ నిన్ను ఉమ్రా కూడా చేసే శక్తినిస్తాడని నేను ఆశిస్తున్నాను అన్నారు. అందువల్ల మేము మీనా నుండి బయలుదేరి మహసబ్ వద్ద ఆగే వరకు నేను ముందుకు సాగాను. ప్రవక్త అబ్దుర్రహ్మాన్ పిలిచి, నీ సోదరితో కలిసి పవిత్ర స్థలం నుండి బయటకు వెళ్ళు. ఆమె మరియు ఉమ్రా కోసం ఇహ్రాం ధరించనివ్వు. మీరిద్దరూ తవాఫ్ చేసిన తర్వాత నేను ఈ ప్రదేశంలో మీకోసం వేచి ఉంటాను అని అన్నారు. మేము అర్ధరాత్రికి తిరిగి వచ్చాము. అప్పుడు ప్రవక్త గారు మమ్మల్ని, మీరు పూర్తి చేశారా అని అడిగారు. నేను అవునని బదిలిచ్చాను. ఆయన బయలుదేరుటను ప్రకటించగా ప్రజలు యాత్రకు బయలుదేరారు. వారిలో కొందరు ఉదయపు ప్రార్థనకు ముందే కాబా తవాఫ్ చేశారు. ఆ తర్వాత ప్రవక్త మదీనాకు బయలుదేరారు. సంఖ్య 17. సఫ్వాన్ బిన్ యాలా బిన్ ఉమయ్యా గారి తన తండ్రి నుండి ఉల్లేఖించారు. ఆయన ఇలా అన్నారు: ప్రవక్త జిరానాలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చారు. ఆ వ్యక్తి ఖలూక్ లేదా సుఫ్రా, ఒక రకమైన పరిమళం, మానవాళ్ళు
ఉన్న ఒక పై వస్త్రాన్ని ధరించి ఉన్నారు. ఆ వ్యక్తి ప్రవక్తను ఇలా అడిగారు, నా ఉమ్రాలో నేను ఏమి చేయాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు? అప్పుడు అల్లాహ్ ప్రవక్తకు దైవిక ప్రేరణను కలిగించారు మరియు ఆయన ఒక వస్త్రంతో కప్పబడ్డారు. ప్రవక్త దైవిక ప్రేరణ పొందడాన్ని చూడాలని నేను కోరుకున్నాను. ఉమర్ రజల్లాహు నాతో ఇలా అన్నారు, రా, అల్లాహ్ ప్రవక్తకు ప్రేరణ ఇస్తుండగా ఆయన చూడడానికి నీకు ఇష్టమవుతుందా? నేను అవునని జవాబిచ్చాను. ఉమర్ రజల్లాహు ఆ వస్త్రం యొక్క ఒక మూలను పైకెత్తగా గురకబెడుతున్న ప్రవక్త వైపు నేను చూశాను. ఆయన ఇలా అన్నారని ఉప వ్యాఖ్యాత భావించారు. ఆ గురక ఒంటె గురకలా ఉంది. ఆ పరిస్థితి ముగిసిన తర్వాత ప్రవక్త గారు ఇలా అడిగారు, ఉమ్రా గురించి అడిగిన వారు ఎక్కడ ఉన్నారు? నేను నీ పైవస్త్రాన్ని తీసి నీ శరీరం నుండి హలూక్ ఆనవాళ్లను కడిగివేసి సుఫ్రాను శుభ్రం చేసుకో మరియు నీ హజ్జులో చేసే పనులనే ఉమ్రాలో కూడా చెయ్యి. సంఖ్య 18. హిషామ్ ఇబ్నే ఉర్వా తన తండ్రి నుండి ఇలా కథనం చేశారు, నేను యవ్వనంలో ఉన్నప్పుడు ప్రవక్త గారి భార్య అయిన ఆయిషా రజల్లాహు అన్హా గారిని అడిగాను, అల్లాహ్ వాక్ యొక్క అర్థం ఏమిటి? నిశ్చయంగా అస్సఫా మరియు అల్ మర్వా పర్వతాలు అల్లాహ్ యొక్క చిహ్నాలలో ఉన్నాయి. కాబట్టి హజ్ లేదా మక్కాలోని కాబా గృహానికి ఉమ్రా చేసేవారు వాటి మధ్య తవాఫ్ చేస్తే అది హానికరం కాదా? ఎవరైనా వాటి మధ్య తవాఫ్ చేయకపోయినా నష్టం లేదని నేను అర్థం చేసుకున్నాను. ఆయిషా గారు ఇలా సమాధానం ఇచ్చారు, కాదు, ఎందుకంటే మీరు చెబుతున్నట్లుగా ఉంటే అప్పుడు పట్టణం ఇలా ఉండేది. వాటి మధ్య తవాఫ్ చేయకపోవడం హానికరం కాదు. ఈ వచనం హుదాయిద్ అనే ప్రదేశం పక్కన ప్రతిష్ఠించిన మనాత్ అనే విగ్రహానికి ఇహ్రాం ధరించే అన్సార్లకు సంబంధించి అవతరించింది మరియు ఆ ప్రజలు అస్సఫా మరియు అల్ మర్వా పర్వతాలు తవాఫ్ చేయడం సరికాదని భావించారు. ఇస్లాం వచ్చినప్పుడు వారు దాని గురించి ప్రవక్త అడిగారు మరియు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, నిశ్చయంగా అస్సఫా మరియు అల్ మర్వా పర్వతాలు అల్లాహ్ యొక్క చిహ్నాలలో ఒకటి. కాబట్టి మక్కాలోని కాబా గృహానికి హజ్ లేదా ఉమ్రా చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేయడం హానికరం కాదు. సుఫియాన్ మరియు అబు ముఆవియా హిషామ్ ఆయిషా గారి నుండి ఇలా జోడించారు, సఫా మర్వా మధ్య సయ్యి చేయని వారి యొక్క హజ్ మరియు ఉమ్రా అసంపూర్ణము. సంఖ్య 19. ఇస్మాయిల్ రజల్లాహు అన్హు గారి కథనం. అబ్దుల్లా బిన్ అబు ఔఫా గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఉమ్రా చేశారు, మేము కూడా ఆయనతో పాటు ఉమ్రా చేశాం. ఆయన మక్కాలోనికి ప్రవేశించినప్పుడు కాబా తవాఫ్ చేశారు, మేము కూడా ఆయనతో పాటు దాన్ని చేశాం. ఆ తర్వాత ఆయన సఫా మర్వా మధ్య సయ్యి చేశారు, మేము కూడా ఆయనతో పాటు అక్కడికి వచ్చాం. మక్కా ప్రజలు బాణంతో ఆయనను కొడతారేమోనని మేము ఆయనకు రక్షణగా నిలబడ్డాం. ఆయన స్నేహితుడు ఒకరు అబ్దుల్లా బిన్ ఔఫాను ఇలా అడిగారు, ఆ ఉమ్రా సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబాలో ప్రవేశించారా? ఆయన ప్రవేశించలేదని సమాధానం ఇచ్చారు. అప్పుడు అతను ప్రవక్త ఖదీజా గురించి ఏం చెప్పారు అని అడిగారు. అతను అబ్దుల్లా బిన్ ఔఫ్ ఇలా అన్నారు, ఖదీజాకు ఈ శుభవార్తను తెలియజేయండి, ఆమెకు స్వర్గంలో కసాబ్లో నిర్మించిన ఒక భవనం లభిస్తుంది మరియు అందులో ఎలాంటి శబ్దం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఉండదు. సంఖ్య 20. అమర్ బిన్ దీనార్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం కాబా చుట్టూ తవాఫ్ చేసి ఇంకా అస్సఫా మరియు అల్ మర్వా మధ్య తవాఫ్ చేయని వ్యక్తి తన భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉండటానికి అనుమతి ఉందా అని మేము ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హును అడిగాం. అతను ఇలా జవాబిచ్చారు, ప్రవక్త గారు మకాకు చేరుకొని కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత మకామే ఇబ్రహీం వెనక 2 రకాతులు నమాజ్ చేశారు. ఆపై అస్సఫా మరియు అల్ మర్వా మధ్య 7 సార్లు తవాఫ్ చేశారు. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది. మరియు మేము జాబిర్ బిన్ అబ్దుల్లాను అదే ప్రశ్న అడిగాం. దానికి అతను ఇలా జవాబిచ్చారు, అస్సఫా మరియు అల్ మర్వా మధ్య తవాఫ్ పూర్తి చేసే వరకు అతను ఆమె దగ్గరికి వెళ్ళకూడదు. సంఖ్య 21. అబు మూసా అల్ అషరీ గారి కథనం. అల్ బతాలో ప్రవక్త ఒంటె మోకరిల్లి ఉండగా నేను వారి వద్దకు వెళ్ళాను. వారు నన్ను, నువ్వు హజ్ చేయాలని సంకల్పించావా అని అడిగారు. నేను అవునని జవాబిచ్చాను. వారు నన్ను, నువ్వు ఏ సంకల్పంతో అని అడిగారు. ఇహ్రామా అని అడిగారు. నేను ప్రవక్త గారి ఉద్దేశంతోనే నేను ఇహ్రాం ధరించాను అని జవాబిచ్చాను. ఆయన, నువ్వు చాలా బాగా చేశావు, కాబట్టి కాబా చుట్టూ తవాఫ్ చేసి అస్సఫా మరియు అల్ మర్వా మధ్య సయ్యి
చుట్టి ఆ తర్వాత ఇహ్రాం పూర్తి చెయ్యి అన్నారు. అందువల్ల నేను కాబా చుట్టూ తవాఫ్ చేసి అస్సఫా మరియు అల్ మర్వా మధ్య సయ్యి చేసి ఆ తర్వాత ఖైస్ తెగకు చెందిన ఒక మహిళ వద్దకు వెళ్ళాను. ఆమె నా తలలోని పిల్లలను శుభ్రం చేసింది. ఆ తర్వాత హజ్ కోసం ఇహ్రాం ధరించాను. ఉమర్ రజల్లాహు అన్హు ఖలీఫా కాలం వరకు నేను కూడా ఇదే విధంగా చేయాలని తీర్పు ఇచ్చేవాడిని. ఆయన ఇలా అన్నారు: మీరు పవిత్ర గ్రంథాన్ని అనుసరిస్తే హజ్ పూర్తి చేసే వరకు ఇహ్రాంలోనే ఉండమని అది మీకు ఆజ్ఞాపిస్తుంది. ఒకవేళ మీరు ప్రవక్తను అనుసరిస్తే అది దాని వధస్థలమైన హజ్ అల్ ఖిరాన్కు చేరే వరకు ఆయన తన ఇహ్రాంను పూర్తి చేయలేదు. సంచిక 22 అల్ అస్వద్ గారి కథనం ప్రకారం అస్మా బిన్ అబూ బకర్ గారి దాసుడైన అబ్దుల్లా గారు చెప్పింది ఏమిటంటే, అస్మా అల్ హజూన్ పక్కగా వెళ్ళినప్పుడల్లా అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ గారిని ఆశీర్వదించుగాక అని అనడం అతను వినేవాడు. ఒకసారి మేము ఆయనతో కలిసి గుర్రాల నుండి దిగాం. ఆ సమయంలో మేము తేలికపాటి సామానుతో ప్రయాణిస్తున్నాం. మా వద్ద కొన్ని స్వారీ జంతువులు మరియు కొద్దిపాటి ఆహారం ఉండేవి. నేను, నా సోదరి ఆయిషా, అజ్-జుబైర్ మరియు పలానా వ్యక్తులు ఉమ్రా చేశాం. మేము కాబా చుట్టూ మా చేతులు తిప్పిన తర్వాత, అనగా కాబా చుట్టూ మరియు అస్సఫా మరియు అల్ మర్వా మధ్య తవాఫ్ చేసిన తర్వాత మా ఇహ్రాంను పూర్తి చేశాం. ఆ తర్వాత అదే సాయంత్రం మేము హజ్ కోసం ఇహ్రాం ధరించాము. హదీస్ 23 అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గజ్వా, హజ్ లేదా ఉమ్రా నుండి తిరిగి వచ్చినప్పుడల్లా ఆయన భూమిపై ఉన్న ప్రతి ఎత్తైన ప్రదేశంలో 3 సార్లు తక్బీర్ పలికి ఆ తర్వాత ఇలా అనేవారు: అల్లా తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు. ఆయన ఒక్కరే, ఆయనకు భాగస్వామి లేరు. సమస్త రాజ్యాలు ఆయనకే చెందుతాయి, సమస్త స్తోత్రాలు ఆయనకే చెందుతాయి మరియు ఆయన సర్వశక్తివంతుడు. మేము పశ్చాత్తాపంతో మా ప్రభువును ఆరాధిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తూ స్తుతిస్తూ తిరిగి వస్తున్నాము. ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని తన దాసునికి విజయాన్ని ప్రసాదించాడు మరియు అవిశ్వాసుల సమస్త గోత్రాలను ఆయనే ఓడించారు. సంఖ్య 24 ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు మక్కా చేరుకున్నప్పుడు బనీ అబ్దుల్ ముత్తలిబ్ తెగకు చెందిన కొందరు బాలురు ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్ళారు. ప్రవక్త వారిలో ఒకరిని తన ముందు, మరొకరిని తన వెనక కూర్చోబెట్టారు. సంఖ్య 25 ఇబ్ని ఉమర్ గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త మక్కాకు బయలుదేరినప్పుడల్లా ఆయన అష్-షజ్రా మసీదులో నమాజ్ చేసేవారు మరియు మదీనాకు తిరిగి వచ్చినప్పుడు ఆయన దుల్ హుజైఫా లోయ మధ్యలో నమాజ్ చేసి తెల్లవారుజాము వరకు రాత్రంతా అక్కడే గడిపేవారు. సంఖ్య 26 అనస్ కథనం ప్రకారం ప్రవక్త గారు ప్రయాణం నుండి ఎప్పుడూ రాత్రిపూట తన కుటుంబం వద్దకు తిరిగి రాలేదు. సంఖ్య 27 జాబిర్ గారి కథనం. ప్రవక్త గారు ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత రాత్రిపూట తమ కుటుంబం వద్దకు వెళ్ళడాన్ని నిషేధించారు. సంఖ్య 28 హుమైద్ గారి కథనం. అనస్ గారు ఇలా అన్నారు: అల్లా యొక్క ప్రవక్త ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడల్లా మదీనాలోని ఎత్తైన ప్రదేశాలను చూసి తన ఆడవంటను వేగంగా నడిపించేవారు. ఒకవేళ అది వేరే జంతువైనా దానిని కూడా వేగంగా నడిపించేవారు. మదీనాపై ఉన్న ప్రేమ కారణంగా ప్రవక్త గారు దానిని వేగంగా నడిపించారని హుమైద్ గారి కథనం. సంఖ్య 29 అనస్ గారి కథనం. పైన చెప్పినట్లుగానే
మదీనాలోని ఎత్తైన ప్రదేశాలు బదులుగా మదీనా గోడలు అని పేర్కొన్నారు. అల్ హారిస్ బిన్ ఉమర్ అనస్ గారితో ఏకీభవిస్తున్నారు. హదీస్ 30 అబూ ఇషాక్ గారి కథనం ప్రకారం అల్ బరా రజల్లాహు అన్హు ఇలా చెప్పగా నేను విన్నాను. పై వచనం మా గురించి అవతరించింది. ఎందుకంటే అన్సార్లు హజ్ నుండి తిరిగి వచ్చినప్పుడు తమ ఇళ్లలోకి సరైన ద్వారాల గుండా కాకుండా వెనుక నుండి ప్రవేశించేవారు. అన్సార్లలో ఒకడు వచ్చి ద్వారం గుండా ప్రవేశించగా అందుకు అతన్ని ఎగతాళి చేయబడ్డారు. అందువల్ల ఈ కింది వచనం అవతరించింది. మీరు ఇళ్లలోకి వెనుక నుండి ప్రవేశించడం పుణ్యం కాదు, కానీ అల్లాహ్కు భయపడి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండేవాడే పుణ్యపురుషుడు. కాబట్టి ఇళ్లలోకి సరైన ద్వారాల గుండా ప్రవేశించండి. సూరా బకరా 189 ఆయతు. హదీసు 31 అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రయాణం ఒక రకమైన హింస వంటిది. ఎందుకంటే అది సరిగ్గా తినడానికి, త్రాగడానికి మరియు నిద్రపోవడానికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి అవసరాలు తీరిన వెంటనే కుటుంబం వద్దకు త్వరగా తిరిగి రావాలి. సంఖ్య 32 జైద్ బిన్ అస్లాం తన తండ్రి నుండి కథనం. నేను మక్కాకు వెళ్ళే మార్గంలో ఇబ్నే ఉమర్తో అన్నాను. అప్పుడు సఫియా బిన్త్ అబూ ఉబైద్ తీవ్ర అనారోగ్యంతో ఉందని అతనికి వార్త అందింది. కాబట్టి అతను తన ప్రయాణ వేగాన్ని పెంచారు. మరియు సంధ్యా సమయం తొలగిపోయినప్పుడు అతను గుర్రం దిగి మగరిబ్ మరియు ఇషా నమాజులను కలిపి చదివారు. అప్పుడు అతను ఇలా అన్నారు. ప్రవక్త గారు ప్రయాణంలో తొందరపడవలసి వచ్చినప్పుడల్లా మగరిబ్ నమాజ్ను ఆలస్యం చేసి ఆ రెండింటినీ కలిపి చదవడం, అంటే మగరిబ్ మరియు ఇషా నమాజులను కలిపి చదవడం నేను చూశాను.